హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సర్నర్వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, తెలుగుదేశం పార్టీ ఛానళ్లకు విజయసాయి రెడ్డి షాక్ ఇచ్చారు సార్. హైకోర్టు కూడా వాళ్ళ ఛానల్ని మందలించింది అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది మొత్తం కేసులో? మరి టీడీపీ ఛానల్కి హైకోర్టు ఏం చెప్పింది, విజయసాయి రెడ్డి ఏం చేశారు సార్? మా విజయసాయి రెడ్డి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వీళ్ళిద్దరి మధ్య అఫేర్ ఉందని, ఆమెకు పుట్టిన బిడ్డ విజయసాయి రెడ్డిదని అప్పట్లో తెలుగుదేశానికి సంబంధించిన ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, నాయకులు కావచ్చు విపరీతంగా దాన్ని ఇష్యూగా చేశారు. ఆయన దానికి సమాధానంగా ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆగ్రహాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. నేను సొంత మీడియా పెట్టి తెలుగుదేశం మీడియాని ఎదుర్కొంటానని కూడా ఆయన ప్రకటించారు. దాని తర్వాత ఆయన ఢిల్లీ హైకోర్టులో దీని మీద పిటిషన్ వేశాడు. మొత్తం 9 ఛానళ్ళ మీద ఆయన వేశాడు. ఈటీవీ, ఏబిఎన్, తర్వాత టీవీ5, మహా టీవీ, ఆర్టీవీ ప్లస్ 4 ఛానళ్ళు. సో మొత్తం 9 ఛానళ్ళ మీద ఆయన 10 కోట్ల పరువు నష్టానికి వేశాడు. దాంతో అది నిన్న విచారణకు వచ్చింది ఢిల్లీ హైకోర్టులో. ఢిల్లీ హైకోర్టు ఈ ఛానళ్ళ మీద తీవ్ర ఆగ్రహాన్ని ఎక్స్ప్రెస్ చేసిందని చెప్తున్నారు. సో ఇలాంటివి చేయకండి, దాంట్లో వేరే ఒక ఫ్యామిలీని తీసుకొని, ఒక స్త్రీని తీసుకొని ఇలాగ మాట్లాడడం, డిఎన్ఏ టెస్ట్ చేయించాలనడం, వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్లు చేసి పెట్టడం, ఇదంతా కూడా దుర్మార్గం అని చెప్పిందని. అట్లాగే ఈ వీడియోలు కావచ్చు, కథనాలు కావచ్చు, ఇవన్నీ తీసేయమని, అంటే ప్రింట్లో ఉన్న కథనాలు ఛానళ్ళల్లో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోలు వీటన్నిటినీ తీసేసి బ్లాక్ చేయమని ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ రకంగా విజయసాయి రెడ్డి కొంత ఊరట అని చెప్పొచ్చు. ఈ ఛానళ్ళకి కొంత కోర్టు ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అంటే ఇది తప్పు చేసినాయని కోర్టు నమ్మినట్టుగా మనకు అర్థమవుతుంది. నిజానికి ఇదేంటంటే కేవలం తెలుగుదేశం ఛానల్ అని ఈ తప్పు చేసినట్టుగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ మీడియా అంతా కూడా బ్రాడ్గా డివైడ్ అయిపోయింది, అంటే 2గా డివైడ్ అయిపోయింది. నేషనల్ వైడ్గా కూడా ఇది ఒక రకంగా బీజేపీ దీన్ని సిస్టమేటిక్గా తీసుకెళ్ళింది. బీజేపీకి సంబంధించిన వ్యాపారస్తులు, కార్పొరేట్ సంస్థలు, అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, ఇలాంటి వాళ్ళ చేతిలో కంప్లీట్గా ఛానల్స్ మనకి అదానీ, అంబానీ, ఇక్కడేమో మారన్ సౌత్లో, అలాగా కొంత ఇక్కడ చూసుకున్నప్పుడు మ్యాక్సిమం తెలుగుదేశం దగ్గర ఎక్కువగా మీడియా ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ టాప్ 10లో తీసుకుంటే టాప్ 10లో మ్యాక్సిమం తెలుగుదేశం దగ్గర ఉంటాయి. టీవీ9, ఎన్టీవీ లాంటివి కొంతవరకు ఎలక్షన్ టైంలో జగన్ వైపు ఉన్నాయి, కానీ ఇవి ఉన్నంత అగ్రెసివ్గా అవి ఉండవు. ఓన్లీ ఒక రకంగా చెప్పాలంటే సాక్షి టీవీ కావచ్చు, పత్రిక కావచ్చు, ఇది బలంగా జగన్ వైపు ఉన్నాయి. మిగతావి కొంతవరకు యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. ఏదేమైనా మన అందరికీ తెలుసు, అటువైపు అయితే తీసుకోకుండా ఉన్న ఛానల్ కానీ మీడియా కానీ చాలా చాలా తక్కువ. ఎందుకంటే సర్వైవల్ అనేది మేజర్ ప్రాబ్లం. ఇవాళ ఓన్లీ గూగుల్ యాడ్స్ మీద బతికే పరిస్థితి లేదు. బయట కమర్షియల్స్ కూడా తగ్గిపోయినాయి యూట్యూబ్ ఛానల్కి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు కంపెనీలు కూడా వాళ్ళే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, వాళ్ళే చేసుకుంటున్నారు ప్రమోషన్. కాబట్టి వాళ్ళు యాడ్లు ఇవ్వడం అనేది మానేశారు. రియల్ ఎస్టేట్ కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, స్కూల్స్, కాలేజెస్, వీళ్ళందరూ కూడా వాళ్ళే ఛానల్స్ పెట్టుకొని వాళ్ళే డెవలప్ చేసుకుంటున్నారు. సో ఇస్తే మెయిన్ స్ట్రీమ్ ఛానల్కి ఇస్తారు తప్ప యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్లకి అనేవి మేజర్గా గూగుల్ యాడ్స్ మీద డిపెండ్ అయినాయి. అయితే ఇవి సరిపోవట్లేదు. అందుకని దీన్ని ఆసరాగా చేసుకుని పొలిటికల్ పార్టీలు ఫండ్ ఇవ్వడం, తమకు అనుకూలంగా మాట్లాడమని చెప్పడం. సో అందువల్ల ఆబ్జెక్టివ్గా మాట్లాడే పరిస్థితి ఇవాళ దాదాపు లేదు. ఎవరైనా ఆబ్జెక్టివ్గా మాట్లాడితే కూడా ఇరువైపుల వాళ్ళు వాడిని ఎనిమిగా ట్రీట్ చేస్తారు. తెలుగుదేశం వాళ్ళేమో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడిపోతున్న వైసీపీ వాడు అంటారు, పేటీఎం డాగ్ అని ఇంకోటి అని అంటారు. రివర్స్లో వైసీపీ కూడా తెలుగుదేశం వాళ్ళని డబ్బులు ఇస్తున్నారు. సో ఇది అంటే కొనబడకుండా ఉండే జర్నలిస్టు లేరని ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. సో తమకు అనుకూలంగా లేకపోతే నువ్వు అటువైపు ఉన్నట్టే, అంటే అట రెండే ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇది కొంత జెన్యూన్గా ఉండి ఇష్యూ బేస్డ్గా అనలైజ్ చేసే కొంతమంది జర్నలిస్టులకు కూడా ఇది హెడేక్గా మారింది. అంటే వాళ్ళు
చాలా కష్టంగా ఉంది దాన్ని నిలబెట్టుకోవడం. ఎందుకంటే హేట్ పాలిటిక్స్ అనేది బాగా పెరిగింది. ఈ కాంటెక్స్ట్లో తీసుకున్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది. వాళ్ళ మీడియా మామూలుగా అధికారంలో లేనప్పుడే వాళ్ళ మీడియా భయంకరంగా రెచ్చిపోగలిగింది. అంత స్ట్రాంగ్ మీడియా అది. అలాంటప్పుడు ఇంకా అధికారం కూడా ఉన్నప్పుడు అక్కడ చంద్రబాబు వాళ్ళకి అనుకూలం, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం మీడియాకి అనుకూలం. సో ఇప్పుడు 2 ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు, రెండోది నేషనల్ లెవెల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకెలా రెచ్చిపోతాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రకంగా రెచ్చిపోయినారు. రెచ్చిపోయినప్పుడు ఇంకా విజయసాయిరెడ్డి ముందున్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమి లేదు. ఒకటి ప్రెస్ మీట్ పెట్టి తన వాయిస్ని వినిపించే మీడియా ఏమైనా ఉంటే దాంట్లో మాట్లాడడం. 2 కోర్టుకి వెళ్ళడం. సో నిజంగా కోర్టు ఇచ్చిన తీర్పు వీళ్ళకి షాకింగ్ అంటే ఏం షాకింగ్ లేదు. ఇలాంటి షాకులకి భయపడే బ్యాచ్ కాదు ఇది. మహా అంటే తీసేమన్నారు, తీసేస్తారు. ఇంకొక రకంగా మళ్ళీ దాన్ని పెడతారు. ఎన్ని తీస్తారు, ఎన్ని తీయమని వాళ్ళకి లిస్ట్ ఇస్తారు. సో ఇదే మేజర్ ప్రాబ్లం. ఇవాళ ఆన్లైన్లో ఉండేది అదే. ఒకటి తీస్తారు, ఇంకొకటి దాన్ని వేరే రకం మార్చి పెడతారు. సో కాబట్టి ఎన్ని తీయాలి, ఎవరు తీయాలి, దీన్ని మళ్ళీ ప్రభుత్వ సంస్థలే ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో వాళ్ళు చేయనప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి, మళ్ళీ పలాని తీలేదు సార్ అని మళ్ళీ వెళ్ళాలి. సో ఇవన్నీ తెలుసు కాబట్టి వీళ్ళు కోర్టు తీర్పుల్ని కానీ ఏది కానీ క్యారీ చేసే పరిస్థితి లేదు. అందుకనే ఇప్పుడు బ్రాడ్కాస్ట్ బిల్లు తీసుకురావాలని అంటున్నారు. అది కూడా బీజేపీకి వ్యతిరేకత బలంగా పెరిగింది కాబట్టి ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఎందుకు బ్రాడ్కాస్ట్ బిల్లు తీసుకురాలేదు బీజేపీ? ఎందుకంటే తమకు అనుకూలంగానే మొత్తం మీడియా ఉంది. కాకపోతే ఇప్పుడు బీజేపీకి తలనొప్పిగా సోషల్ మీడియా మారింది. సోషల్ మీడియా బీజేపీ కంట్రోల్లో లేని సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా తయారైంది. దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి బీజేపీ ట్రై చేస్తుంది. అంటే టోటల్ మీడియా తన కంట్రోల్లో ఉండాలనేది బీజేపీ ప్లాన్. అంత తప్ప డెమోక్రటిక్ ఉండాలనేది బీజేపీ ప్లాన్ కాదు. అట్లాంటప్పుడు ఎన్డీటీవీ లాంటి వాటిని, బీబీసీ లాంటి వాటిని కూడా భయంకరంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. సో తమ మాట వినని ఛానల్స్ మీద, వెబ్సైట్ల మీద, జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, ఇంకా ఇదైతే చంపేయడం, ఇవన్నీ బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తుంది. ఇక్కడ కూడా మనకి చూస్తున్నాం క్లియర్గా ఏదో ఒక సైడ్ తీసుకోవడం, తమ వైపు లేని వాళ్ళని ఏదన్నా ప్రెజర్ చేయడం, ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది ఇక్కడ కూడా బాగా పెరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఇదేమీ ఈ హైకోర్టులు కూడా ఏం చేస్తాయి, మహా అంటే ఆదేశాలు ఇస్తాయి. ఆదేశాలు అమలు కావు ఎలాగూ. అది ఇక్కడే సాక్షాత్తు వివేకానంద రెడ్డి కేసులో హైకోర్టు జడ్జే అప్పుడు కూడా తెలుగుదేశం మీడియానే ఆయన మీద దుష్ప్రచారం చేశారు, ఓపెన్గానే చేశారు. ఆయన అమ్ముడు పోయినట్టే వీళ్ళు మాట్లాడేశారు. దానికి ఆయన ఏం చేయగలిగాడు? మహా అంటే చీఫ్ జస్టిస్ కంప్లైంట్ చేశాడు. చీఫ్ జస్టిస్ ఏం చేయగలిగాడు? ఇప్పటివరకు ఏమీ చర్యలేదు. కాబట్టి కోర్టులు కూడా ఈ బలమైన వ్యవస్థల, మీడియా వ్యవస్థల్ని ఏమీ చేసే పరిస్థితిలో లేవు. కోర్టులు కూడా అంతే. కోర్టులు కూడా ఏదో మేము చెప్పాలి కాబట్టి చెప్పామని చెప్పగలరు తప్ప, అంటే న్యాయ వ్యవస్థకి అంత బలం లేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఆదేశాలను మళ్ళీ అమలు చేయాల్సింది ఎవరు? వీళ్ళే. మనం జగన్ ప్రభుత్వంలో కూడా చూసాం. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులు చెప్పింది, ఆదేశాలు జారీ చేసింది. వాటిని ఏమి వాళ్ళు అమలు చేయలేదు. అధికారులు అమలు చేయనప్పుడు అధికారులను మళ్ళీ అనేక సార్లు మందలించింది. ఏముంది, అంతకంటే ఏం చేయగలరు? సో ఇది మేజర్ ఇష్యూ. సామాన్యులు మాత్రమే ఈ వ్యవస్థలకు బలైపోతారు తప్ప బలమైన మీడియా సంస్థలు కావచ్చు, బలమైన వ్యక్తులు కావచ్చు, వీళ్ళు అన్ని వ్యవస్థలను కూడా మ్యానిపులేట్ చేయగలరు. ముఖ్యంగా బలం అంటే ఇక్కడ ప్రధానంగా అధికారం. ఇప్పుడు వైసీపీకి డబ్బు, ఇంకోటి బలం ఉండొచ్చు. కానీ తెలుగుదేశం అధికారంలో కూటమి ఉంది కాబట్టి వాళ్ళ వైపు వ్యవస్థలన్నీ కూడా మొగ్గుతాయి ఆటోమేటిక్గా. ఇదే ఇండియాలో ఎప్పటి నుంచో జరుగుతుంది. అందుకు లేటెస్ట్ తార్కాణంగా మనం విజయసాయిరెడ్డి చెప్పచ్చు. సో విజయసాయిరెడ్డి వరస్ట్ అంటే ఆయన ఒక ఛానల్ పెట్టి, ఒక మీడియా హౌస్ పెట్టే అవకాశం ఉంది. అది కూడా మళ్ళీ ఇలాగే తయారవుతుంది. ఎందుకంటే ఇవాళ ఉన్న మోడల్ అదే. విజయసాయిరెడ్డి అయినా డెమోక్రటిక్గా నడపాలని ఆయనకు ఉన్నా కూడా నడపలేరు. ప్రాక్టీస్లకు వచ్చేస్తే ఆయన మంత్లీ ఎక్స్పెన్సెస్, దాని వన్ టైము ఇన్వెస్ట్మెంటు, ఇవన్నీ రికవరీ కావాలంటే విపరీతంగా బ్లాక్ మనీ ఉండి పంపు చేస్తే కానీ రికవర్ అవ్వదు. సో ఆయన అంత చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు కూడా ఇదే మోడల్లోకి వచ్చేసి తమ ప్రత్యర్థుల మీద బురద చల్లడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఈ మోడల్లోకి వెళ్ళిపోవాల్సిందే. విజయసాయిరెడ్డి పెట్టినా, ఎవరు పెట్టినా, మంచి ఉద్దేశంతో పెట్టినా, ఇంకొక ఉద్దేశంతో పెట్టినా మోడల్ అయితే ఇదే ఇప్పుడు. సో ఈ మోడల్ని బ్రేక్ చేసి అక్కడక్కడ చిన్న చిన్న దీవుల్లాగా కొన్ని మీడియా హౌసులు ఆబ్జెక్టివ్గా ఉండడం, పీపుల్ సెంట్రిక్గా ఉండడం,
ఇలాంటివి చేస్తున్నాయి. ముఖ్యంగా అది సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా బలంగా ఉంది. అదొక్కటే మనకి ఆశ అన్నమాట డెమోక్రసీకి సంబంధించి. అదర్వైజ్ మిగతా మీడియా అంతా కరప్టెడ్ మీడియా తప్ప వాళ్ళు ఎన్ని కథలు చెప్పినా మనకి ఆచరణలో ప్రతి ఒక్కరికి, మనకే కాదు మామూలు కామన్ పీపుల్కి కూడా తెలుసు. టక్కన ఒక ఛానల్ పేరు చెప్పి ఇది ఏ వద్దురా అంటే చెప్పగలరు వాళ్ళు. కాబట్టి